మీ దగ్గరికి వచ్చిన కేసుల్లో టాప్ 3 సైబర్ క్రైమ్స్ ఏమిటి అంటే ఏం చెప్తారు మేడం? టాప్ నంబర్లో పార్ట్ టైం జాబ్ ఫ్రాడ్స్ ఉంటాయి. సెకండ్ విల్ బి యువర్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్. మనకి డిజిటల్ అరెస్ట్లో ఒకలాంటి ట్రామా ఉంటుంది. సో టెక్నాలజీ ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ అవుతుందో సైబర్ నేరగాళ్ళు కూడా అదే విధంగా అప్గ్రేడ్ అవుతున్నారు. సో ఇట్ బికమ్స్ సో క్రూషియల్ ఫర్ యువర్ లైఫ్. మేడం అసలు టెక్నాలజీ ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ జరుగుతుందో మనం కూడా స్మార్ట్ ఫోన్స్ అని అవని ఇవని తెగ యూజ్ చేస్తున్నాం ఇంటర్నెట్ని. సో టెక్నాలజీ ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ అవుతుందో సైబర్ నేరగాళ్ళు కూడా అదే విధంగా అప్గ్రేడ్ అవుతున్నారు. సో ప్రతిదీ మేడం ఏది పడితే స్కామ్ జరిగిపోతుంది. ట్రెండింగ్లో ఏదన్నా ఒక జరుగుతుందంటే ఒక మూమెంట్ దాన్ని స్కామర్స్ ఒక స్కామ్లో యూజ్ చేసుకుంటున్నారు. మీరు రెగ్యులర్గా చాలా కేసులు చూస్తుంటారు కదా, మీరు రెగ్యులర్గా చూసే స్కామ్స్లో ఒక టాప్ 3 స్కామ్స్ అంటే ఏం చెప్తారు? మీరు ముందు చెప్పారు చూడండి, దాని గురించి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఏదైతే మీరు టెక్నాలజీ అండ్ సైబర్ క్రైమ్స్ గురించి చెప్పారో, సో బేసికలీ ఒకప్పుడు సైబర్ క్రైమ్ అంటే ఒక 3 years బ్యాక్ సైబర్ క్రైమ్ అంటే అది ఒక పెద్ద హ్యాక్ అనో లేకపోతే ఏదో ఆర్గనైజేషన్లో కంప్యూటర్ సిస్టమ్స్ అన్ని హ్యాక్ అయ్యాయోనో అది సైబర్ క్రైమ్. కరెక్ట్. బట్ ఈ రోజున టెక్నాలజీ మన వరకు ఎంతవరకు రీచ్ అయింది అంటే దట్ రైట్ ఫ్రమ్ ఎవ్రీ స్మాల్ థింగ్ దట్ యు డూ. యాక్చువల్లీ మనకి ఇంటర్నెట్ వచ్చింది దేనికి? ఇట్ మేడ్ అవర్ కమ్యూనికేషన్ ఈజియర్. ఎప్పుడో స్కూల్లో విడిపోయిన ఫ్రెండ్స్ని మళ్ళీ కలుసుకున్నాము. వి కమ్యూనికేట్ బెటర్ ఆన్ వాట్సాప్ చాట్స్ అన్ని. బట్ ఈ రోజున మనం ప్రతి దాంట్లో మనకి ఇంటర్నెట్ ఉంది. రైట్ ఫ్రమ్ ఒకప్పుడు మీ ఫోన్ పోతే మీ ఫోన్ నంబర్లు పోయేవి. ఈ రోజున మీ ఫోన్ పోతే మీ బ్యాంక్ అకౌంట్, ఎవ్రీథింగ్, యువర్ డేటా, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. మీ ఆధార్ కార్డ్ అందులో ఉంటుంది, మీ డిజిటల్ ఐడెంటిటీ అందులో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఆల్ యువర్ లైఫ్ ఇస్ ఇన్ దట్ స్మార్ట్ ఫోన్. ఎవ్రీథింగ్ ఇస్ ప్లేస్డ్ ఆన్ ది ఇంటర్నెట్. సో ఇట్ బికమ్స్ సో క్రూషియల్ ఫర్ యువర్ లైఫ్ దట్ ఎవ్రీ స్మాల్ థింగ్. ఈ రోజున సైబర్ క్రైమ్ అంటే మీకు ఒక 158, 160 రకాల సైబర్ క్రైమ్స్ ఉన్నాయి. అన్ని రకాలు, అన్ని డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ అవర్ లైఫ్లో, బీట్ ఇండివిజువల్స్, బీట్ ఫ్యామిలీస్, బీట్ బిజినెసెస్ అక్రాస్ ద వరల్డ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ జెండర్. ఆడ మగ చూడదు, చిన్న పెద్ద చూడదు, ఎవరన్నా కూడా ఈ సైబర్ క్రైమ్కి బాధితులు అవ్వచ్చు. ఓకే, అంటే 50,000 కన్నా తక్కువ ఉంటే మీ దగ్గర రాదా మేడం? 50,000 కన్నా తక్కువ ఉన్నవి కూడా మేము మానిటర్ చేస్తాము. అవి ఏంటంటే లోకల్ పోలీస్ స్టేషన్స్లో రిజిస్టర్ చేస్తారనమాట. ఎనీథింగ్ మన సైబరాబాద్ మీకే వస్తాయి మేడం ఫైనల్గా? అవి ఇన్వెస్టిగేషన్ అక్కడ జరుగుతుంది. వాటి తాలూకు మానిటరింగ్ అంతా కూడా మా దగ్గర జరుగుతుంది. సో వీ హెడ్ ద సైబర్ క్రైమ్స్ యూనిట్ ఆఫ్ ది సైబరాబాద్ కమిషనరేట్. అదే 50,000 కన్నా తక్కువ అనుకోండి, కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు రిజిస్టర్ చేయాలి. 50,000 కంటే ఎక్కువ ఉంటే మా దగ్గరికి రావాలా మేడం? మా దగ్గరికి ఇక్కడికి రావాలి అంతే. సో ఈ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో రోజుకి మనకి మినిమం 35 to 40 కేసెస్ రిజిస్టర్ అవుతాయి. ఇందులో 2 రకాలు ఉంటాయి డైలీ. ఓ మై గాడ్. అండ్ ఈ 35 లో కూడా 2 రకాల కేసెస్ ఉంటాయి. కొంతమంది మన దగ్గరికి డైరెక్ట్ గా వస్తారు. డైరెక్ట్ గా వచ్చేసి మాకు ఇట్లాగా సైబర్ ఫ్రాడ్ అయ్యింది అని చెప్పేసి మాకు రిపోర్ట్ చేస్తారు. ఇంకోటి వచ్చేసి మనకి నేషనల్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఉంది. ఏదైతే మన 1930 హెల్ప్ లైన్ www.cybercrime.gov.in అని చెప్పేసి పోర్టల్ ఉందో, ఇందులో కంప్లైంట్స్ ఏవైతే వెళ్తాయో అవి ఎక్నాలజ్మెంట్ నంబర్ తో పాటు కంప్లైనెంట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేయించుకుంటారు. అసలు మీ దగ్గరికి చాలా కేసులు వస్తుంటాయి, డైలీ వస్తుంటాయి, మంత్కి ఎన్నో వస్తుంటాయి, మీరు చూస్తుంటారు, చదువుతూ ఉంటారు కదా. సో మీ దగ్గరకు వచ్చిన కేసుల్లో టాప్ 3 సైబర్ క్రైమ్స్ ఏమిటి అంటే ఏం చెప్తారు మేడం? ఈ రోజున మా దగ్గర 12,000 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. ఆల్మోస్ట్ 12,000 కేసెస్ ఇన్ 2024 ఉత్తి సైబరాబాద్ కమిషనరేట్. 2024లో 12,000 కేసెస్. ఎస్, ఆల్మోస్ట్ 12,000 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. అండ్ ఇవి లైక్ ఐ సెడ్ రకరకాల మోడస్ ఆపరెండా ఏదైతే అంటామో, వీటిలో మనము అనాలిసిస్ చేసి ఏ కేసెస్ ఎక్కువ జరుగుతున్నాయంటే టాప్ నంబర్లో పార్ట్ టైం జాబ్ ఫ్రాడ్స్ ఉంటాయి. పార్ట్ టైం జాబ్ ఫ్రాడ్స్ ఒక 3,000 పైన కేసెస్ మా దగ్గర రిజిస్టర్ అయ్యాయి. Then second will be your investment frauds. The reason I said that అందుకనే కౌశిక్ తోటి చేద్దామని ఈ ప్రోగ్రామ్ అనుకున్నాం. సో ఖచ్చితంగా చూడండి, మీరు రెగ్యులర్ గా నా వీడియోస్ చూస్తున్నట్లయితే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా చూడాలి లాస్ట్ వరకు. ఫ్యూచర్ లో మీ డబ్బు మీరు కోల్పోకుండా ఉండాలంటే, కష్టపడి సంపాదించింది మన కోసం, మన ఫ్యామిలీ కోసం, అంతేగాని ఎవడో కోసం కాదు కదా. సో అలాంటి స్కామ్స్ లో మీరు ఇరుక్కోకుండా ఉండాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా నాలెడ్జ్ అనేది పక్కా వస్తుంది. సెకండ్ వన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. థర్డ్ మేడం? అండ్ థర్డ్ వచ్చేసి ఈ మధ్య ఏదైతే ప్రతిరోజు మీరు చూస్తున్నారు డిజిటల్ అరెస్ట్ కేసెస్. రీసెంట్ గా షార్ట్ కూడా చేశాను నేను. ఎగ్జాక్ట్లీ. సో ఈ డిజిటల్ అరెస్ట్ కేసెస్ ఎక్కువ నంబర్స్ లో రిపోర్ట్ అవుతున్నాయి. అంటే మనకి చూడండి, లైక్ పార్ట్ టైం జాబ్స్ ఒక 3,000 పైన ఉన్నాయి. అదే విధంగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఒక 1,500 పైన కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. డిజిటల్ అరెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఒక 1000 పైన కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. కాకపోతే ఈ 3 కేసెస్ లో కూడా మనకి డిజిటల్ అరెస్ట్ లో ఒకలాంటి ట్రామా ఉంటుంది. ఏదైతే ఫ్రాడ్స్టర్ ఈ విక్టిమ్స్ ని భయభ్రాంతులకి గురి చేసి వాళ్ళని వేరే వాళ్ళతో మాట్లాడనివ్వకుండా కొన్ని రోజులు డిజిటల్ అరెస్ట్ లో ఉంచుతారో, సో ఆ విక్టిమ్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు అందరూ వచ్చే విక్టిమ్స్ కి ఫైనాన్షియల్ లాస్ తోటి వస్తారు. డబ్బులు పోయాయన్న బాధ కంపల్సరీ ఉంటుంది.
కష్టార్జితం పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏదో ఇన్వెస్ట్ చేసాను పోతే పోయింది లేండి మేడం పోయింది అనుకుంటాను అన్న వాళ్ళు కూడా ఉంటారు. కరెక్ట్. రైట్. కొంతమందికి ఏమో 5 లక్షలకి చాలా ఇబ్బంది పడతారు, కొంతమందికి 1 కోటి రూపాయలు పోయినా కూడా పర్వాలేదులేండి అన్న టైప్ లో ఉంటారు. సో రకరకాల విక్టిమ్స్ వస్తారు. కాకపోతే డిజిటల్ అరెస్ట్ విక్టిమ్స్ మటుకు చాలా ట్రామాకి గురి అయి ఉంటారు. వాళ్ళు ఆ డిజిటల్ అరెస్ట్ లో ఉంటారు కదా, కొంతమందిని కొన్ని గంటలు ఉంచుతారు, కొంతమందిని కొన్ని రోజులు ఉంచుతారు. సో దాని తర్వాత వాళ్ళు చెప్పేది ఏంటంటే దట్ దేవర్ ఇన్ ట్రాన్స్ లోకి వెళ్ళిపోయారు, నాకు ఏం చేస్తున్నానో నాకు తెలియలేదు అంతలాగా. దాని తర్వాత మా దగ్గరకు వచ్చి నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు నేను ఎలా చేశాను అనేసి అంటారు. అండ్ దాని తర్వాత ఆ ట్రామాతో పాటు వాళ్ళు కొద్దిగా సైకలాజికల్లీ కొద్దిగా డిస్టర్బ్ అయితే అవుతారు. సాధారణంగా డిజిటల్ అరెస్ట్ కి ఎక్కువగా విక్టిమ్స్ ఎల్డర్లీ ఉంటారు, వాళ్ళ రిటైర్మెంట్ ఫండ్స్. ఏం చెప్తారు మేడం వాళ్ళకి అసలు ఏమని చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ చేసి వీడియో కాల్ చేస్తారు, లేకపోతే నార్మల్ కాల్ చేస్తారు. వీడియో కాల్ లో కూడా సెటప్ ఎలా ఉంటుందంటే నిజంగా పోలీస్ స్టేషన్ అన్నట్టే అంతలాగా వాళ్ళు ప్రీ ప్లాన్డ్ గా చేస్తున్నారు. అసలు ఏం చెప్తారు మేడం కాల్ చేసి వాళ్ళు? ఫస్ట్ అయితే వాళ్ళకి మామూలుగా ఒక వాయిస్ కాల్ వస్తుందండి. ఓకే, కాల్ వస్తుంది. వాయిస్ కాల్ వచ్చేసి మీరు ఒక పార్సల్ పంపించారు, ఎయిర్పోర్ట్ లోనో లేకపోతే కస్టమ్స్ వాళ్ళు సీజ్ చేశారు, పార్సల్ దాన్ని సీజ్ చేశారు, దాంట్లో వచ్చేసి ఎక్స్పైర్డ్ పాస్పోర్ట్స్ ఉన్నాయి, లేకపోతే MDMA డ్రగ్స్ ఉన్నాయి, లేకపోతే ఇంకేదో ఒకటి ఇల్లీగల్ మెటీరియల్ ఉంది అని చెప్పేసి చెప్తారనమాట. అయితే దీనిని ఆపేశారు, మీ మీద కేసు రిజిస్టర్ అవుతుంది అండ్ మీకు ముంబై క్రైమ్ బ్రాంచ్లోనో లేకపోతే CBIలోనో ఇట్లాగా మీ మీద కేసు రిజిస్టర్డ్ ఉంది, ఇమీడియట్గా మీరు మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి ఇమీడియట్గా భయపెడతారు. వాళ్ళు భయపెట్టినప్పుడు ఏం చెప్తారంటే ఇదిగో మీ ఆధార్ నంబర్ ఇదే కదా, మీ ఆధార్ నంబర్ ఫోటో పెట్టండి అంటారు. వీళ్ళు కూడా భయపడిపోతారు, అయ్యో నా పేరే చెప్తున్నారు, నా ఆధార్ నంబరే చెప్తున్నారు, నా ఫోన్ నంబరే చెప్తున్నారు. కొన్నిసార్లు అయితే మీ ఫోన్ నంబర్ ఏదైతే ఉందో దీని తాలూకా లింక్డ్ ఒక మనీ లాండరింగ్ కేసు ఉంది, చాలా పెద్ద కేసు, ఇది చాలా హ్యూజ్ కేసు, CBI ఇన్వెస్టిగేట్ చేస్తుంది, CBI ఆఫీసర్తో మాట్లాడండి అంటే వీళ్ళు లేదు సార్ నాది కాదు సార్ ఇది అని చెప్పేసి చెప్తారు. అప్పుడు అయితే మీరు ముంబై క్రైమ్ బ్రాంచ్ వాళ్ళతో ఎవరితోనో మాట్లాడండి, మీకు వాళ్ళని కనెక్ట్ చేస్తాను అంటారు. కొన్నిసార్లు వీళ్ళకి స్కైప్ యాప్ లేకపోయినా కూడా స్కైప్ యాప్ డౌన్లోడ్ చేయించిన కేసెస్ ఉన్నాయి. యాప్ ఎట్లా డౌన్లోడ్ చేయాలో నేర్పించి ఆ యాప్ ని డౌన్లోడ్ చేయించి వీడియో కాల్లోకి తీసుకొస్తారు. మీరు చెప్పినట్టు సెటప్ ఉంటుంది. అంటే నాకు తెలిసి పోలీస్ ఆఫీసర్స్ ఎవరు కూడా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చట్టంలో ఒక డిజిటల్ అరెస్ట్ అన్నది లేదు. ఏ పోలీస్ ఆఫీసరు కూడా వీడియో కాల్లో అరెస్ట్ చేసే ఇన్వెస్టిగేషన్ చేసే ఇది అసలు చట్టంలో ఇప్పటి వరకు ఎక్కడా లేదు. బట్ సమ్హౌ వీళ్ళకి చెప్పంగానే వీళ్ళు మన వాళ్ళు భయానికి నమ్మేస్తారనమాట ఆ సిచ్యుయేషన్ లో. సో ఫస్ట్ పాయింట్ మీరు తెలుసుకోవాల్సింది, పొరపాటున ఫ్యూచర్ లో ఎవరైనా వీడియో కాల్ చేసి మేము పోలీసు మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం మాది ఇది అని చెప్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకండి. ఏ పోలీసు కావచ్చు, ఏ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కావచ్చు, ఏ బ్యాంక్ మేనేజర్ కావచ్చు, ఎవరు కూడా వీడియో కాల్ చేసి డబ్బులు వేయండి లేకపోతే అరెస్ట్ చేస్తున్నామని చెప్పడానికి రైట్ లేదంట మేడం చెప్తున్నారు. ఫస్ట్ లెర్నింగ్, ఫ్యూచర్లో ఎవరైనా కాల్ చేస్తే అది 100% ఫేక్. అండ్ ఎస్పెషలీ స్కైప్ ఇస్ సంథింగ్ దట్ దే ఆర్ యూజింగ్ అనమాట. ఎక్కువగా స్కైప్ వాడతారు. సో స్కైప్ లోకి మీరు చెప్పినట్టు పోలీస్ ఆఫీసర్ సెటప్ మొత్తం ఉంటుంది. ఒక టేబుల్ ఉంటుంది, యూనిఫామ్ లో మనోడు ఉంటాడు, వెనకాల జెండా ఉంటుంది, తర్వాత మీకు గాంధీ గారి ఫోటో, అంబేద్కర్ గారి ఫోటోలు ఉంటాయి. మళ్ళీ మనవాడు ఇదిగో మీకు CBI నుంచి కాగితం వచ్చిందని ఒక కాగితం చూపిస్తాడు, దాని మీద కరెక్ట్ గా CBI లోగో ఉంటుంది, వాళ్ళ DP పిక్చర్ లో కూడా లోగో ఉంటుంది, ఏదైతే ఎంబ్లమ్ ఉందో పోలీస్ వాళ్ళది, అవన్నీ ఉంటాయి అనమాట. నమ్మసక్యంగా మొత్తం వాళ్ళు సృష్టిస్తారు. అయితే దాని తర్వాత మళ్ళీ చెప్తారు ఇదిగోండి మీ మీద ఇన్ని కేసులు ఉన్నాయి, మీరు కదలకూడదు, ఇప్పుడు యు ఆర్ అండర్ అబ్జర్వేషన్, వెళ్ళొద్దంటారు మేడం, ఎక్కడికి కదలకూడదు, మీరు వీడియో ఆఫ్ చేయకూడదు అని చెప్పేసి లిటరలీ భయపడిపోతారు. మీరు కదలకూడదు అని చెప్పి ఎవరితో మీ వాళ్ళతో యూఆర్ అండర్ అబ్జర్వేషన్, మీరు ఎవరితో మాట్లాడితే కూడా బాగోదు అని చెప్పేసి భయపెడతారు అనమాట. సో వీళ్ళు ఎవరితో మాట్లాడే అంటే బేసికలీ ఏంటంటే ఫస్ట్ పానిక్ క్రియేట్ చేశాడు, ఒక ఫియర్ క్రియేట్ చేశాడు. అలవాటు ఉండదు. సో ఇలా ఒక పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసి ఇలా కదలొద్దు అంటే అయ్యో ఏదో జరిగిపోతుంది, ఏదో తప్పు జరిగిపోయిందేమో అన్న దృష్టిలో వాళ్ళు ఇంకా ఫీర్ అయిపోతారు. ఇంకా అంటే నా దాంట్లో ఈ ఇల్లిసిట్ మెటీరియల్ ఏదైతే ఉందో దానివల్ల నాకు ఏం జరుగుతుందో, నా పేరుకి ఎందుకు వచ్చింది, ఫస్ట్ కన్ఫ్యూజన్, తర్వాత పానిక్, తర్వాత ఫియర్. అండ్ వాడు చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెప్తాడు, ఆధార్ నెంబర్ చెప్తాడు, ఇది చెప్తాడు. సో నమ్మేస్తారనమాట. తర్వాత ఈ సెన్స్ ఆఫ్ ఫియర్ క్రియేట్ చేసాక వాళ్ళు పానిక్ లో ఉన్నప్పుడు ఐసోలేట్ చేస్తారు. దానిని ఇంకా ఎక్కువ చేయడానికి, ఇంటెన్సిటీ పెంచడానికి వాళ్ళని ఐసోలేట్ చేసి మీరు ఎవరితో మాట్లాడద్దు, అబ్జర్వేషన్ లో ఉన్నారు అని చెప్పేసి చెప్తారు. సో ఎవరితో మాట్లాడితే దాని నుంచి లేదు ఇది స్కామ్ అని చెప్తారు కదా. సో ఎవరితో
ఎవరితోనూ మాట్లాడనివ్వరు అనమాట. ఎవరితో మాట్లాడనివ్వపోయేటప్పటికి వీళ్ళకి ఇంకా ఎక్కువ అది మల్టిప్లై అవుతుంది, ఆ ఫియర్, ఆ ప్యానిక్. అండ్ ఒక డెసిషన్ మేకింగ్ ఏదైతే ఉంటుందో ఒక మనిషిది, అది డిస్టర్బ్ అవుతుంది. వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అన్నది, ఆ విచక్షణ ఏదైతే ఉందో ఆ భయానికి, ఆ సెన్స్ ఆఫ్ అర్జెన్సీకి వాళ్ళు కోల్పోతారు ఆ మూమెంట్లో. దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా ఐసోలేట్ చేశాక మీ దగ్గర ఏమేమి ఉన్నాయి, మీ అకౌంట్స్ అన్ని ఏమున్నాయి చెప్పండి అని చెప్పి అకౌంట్స్ తాలూకా ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. బ్యాంక్ అకౌంట్స్, మీ దగ్గర ఎన్ని సేవింగ్స్ ఉన్నాయి, మీ బ్యాంక్, ఎగ్జాక్ట్లీ. మనం వీళ్ళే చెప్తారు, లేదు సార్ నాది ఇంత, ఎందుకంటే డిస్క్లోజ్ చేయాలి, ఈడీ అనో లేకపోతే పోలీస్ అనో చెప్తారు కనుక. దాని తర్వాత మీ దగ్గర ఎఫ్డీస్ ఎన్ని ఉన్నాయి కూడా అడుగుతారు. సో కొన్ని కేసులు అయితే మీరు న్యూస్లో కూడా చూస్తుంటారు. ఒక కేసులో అయితే ఆయన బ్యాంక్కి వెళ్ళి ఆ ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా బ్రేక్ చేస్తూ ఉంటే ఆ మేనేజర్ అలర్ట్ అయ్యి ఆ మూమెంట్లో వాళ్ళని అలర్ట్ చేసి, లేదు ఇది స్కామ్ అని చెప్పి. సో కొన్ని చోట్ల అది ప్రివెంట్ చేయగలిగారు. బట్ మోస్ట్లీ వీళ్ళు భయానికి వెళ్ళేసి ఆ ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా బ్రేక్ చేసి వీళ్ళకి డబ్బులు పంపించినవి వీళ్ళు పంపేస్తారా మేడం? అంతే, వాళ్ళు అడుగుతారు. అసలు ఎందుకు లైక్ తెలియదా, లైక్ పోలీసులు డబ్బులు ఎందుకు అడుగుతారు? మన జనరల్ గా పోలీసులు డబ్బులు అడగరు కదా. అంటే వాళ్ళకి ఏంటంటే, నేను కేసులో ఇరుక్కున్నాను, నేను ఈ కేసు నుంచి బయటపడాలి అంటే ఇది పోతే పోయాయి, నా పరువు పోదు. వాళ్ళు చెప్తారా మేడం, మీరు డబ్బులు మాకు ఇస్తే మేము బయట ఎక్కడ చెప్పము, కేసుని క్లోజ్ చేస్తామని అంటారా? కొన్ని విషయాలలో అలాంటి కొన్ని కేసుల్లో సెటిల్మెంట్ టైప్ లో మాట్లాడతారు అనమాట. కొన్ని వాటిలో ఏమంటారంటే, మీరు అకౌంట్ లోకి డబ్బులు వేయండి, ఈ అకౌంట్ లోకి డబ్బులు వేస్తే మళ్ళీ మీకు రీఫండ్ అయిపోతాయి అని చెప్పి కూడా చెప్తారు. రీఫండ్ అయిపోతుంది అని చెప్పి ఆ విధంగా కూడా రకరకాలుగా. అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఇందులోనే. ఫర్ ఇన్స్టెన్స్ నేను మీకు చెప్పాను, నేను పోలీస్ పార్సల్లో ఉంది అని చెప్పారు. కొన్నిసార్లు అది మేము ట్రై నుంచి మాట్లాడుతున్నాము, మీ టెలిఫోన్ నంబర్ తోటి ఈ అబ్సీన్ పవన్ సైట్స్ ఉన్నాయి అని చెప్పి ఇది కూడా వస్తుంది. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ డిజిటల్ అరెస్ట్, ఇట్స్ వెరీ సింపుల్. దే విల్ జస్ట్ వాంట్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. వాడి మొత్తం లక్ష్యం ఏంటి అంటే మిమ్మల్ని భయభ్రాంతులకి గురి చేసి మీ దగ్గర నుంచి వాడు డబ్బులు తీసుకోవాలని చెప్పేసి అనుకుంటాడు. డిజిటల్ అరెస్ట్ ఎందుకు అంటామంటే, మనని వాడు కదలనివ్వకుండా ఆన్ కెమెరా పెట్టి మీరు ఏమి చేయనివ్వకుండా, ఎవరితో మాట్లాడనివ్వకుండా పెడతాడు కనుక దానిని డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి. మళ్ళీ చాలా టైప్స్ ఉంటాయి, ఫెడెక్స్ కొరియర్ అని చెప్పి, ట్రాయ్ అని చెప్పేసి, మీరు అన్నట్టు ఏదన్నా పార్సల్ అని చెప్తారు, ఫెడెక్స్. సో ఇలాగా ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి ఈ మధ్య, ట్రెండింగ్ లో ఉంది. సరే, ఇప్పుడు మీరు టాప్ 1 లో మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ స్కామ్ అన్నారు. బేసికలీ మీకు మెసేజెస్ వస్తాయి, SMS వస్తుంది, లేకపోతే వాట్సాప్ లో వస్తుంది, లేకపోతే అక్కడక్కడ లింక్స్ వస్తాయి. ఎస్, యూ గెట్ సమ్ లింక్స్ అనమాట. అందులో ఏమని చెప్తారంటే, ఎర్న్ పర్ డే 2000 to 4000, వర్క్ ఫర్ 1 hour, ఎర్న్ 5000 a day అని చెప్పేసి అట్లా వస్తుంది. సో ఇట్లాంటివి రాగానే ఏమనుకుంటాము, మనకి రోజుకి ఒక గంట పక్కన పెట్టేసి మనం ఒక గంట చాలా ఈజీ టాస్క్స్ ఉంటాయి చేస్తే మనకి రోజుకు 2000 నుంచి 5000 వస్తున్నాయి కదా, ఎందుకు చేయకూడదు అని చెప్పేసి చాలా మంది ఈజీ మనీ, ఎవరికన్నా కానీ ఓకే ఈజీ మనీ ఉందంటే స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, ఈవెన్ ఎంప్లాయిడ్ పీపుల్ అడిషనల్ ఇన్కమ్ వస్తుంది నాకు. నేను మార్నింగ్ నుంచి సాయంత్రం పని చేస్తే నాకు పర్ డే 2000 వస్తుంది. నేను ఒక గంటలో కూర్చొని ఫోన్ మీద జస్ట్ కొన్ని టాస్క్లు కంప్లీట్ చేస్తే నాకు 2000 వస్తుంది. సో ఐ వుడ్ రాదర్ సిట్ 1 hour and do for another 2000 rupees కదా, అడిషనల్ ఇన్కమ్ వస్తుంది. సో అక్రాస్ ద డిఫరెంట్ ప్రొఫైల్స్ అన్నమాట. విక్టిమ్ ప్రొఫైలింగ్. మనం లింక్ ని క్లిక్ చేస్తే ఏమవుతుందండి, వాళ్ళు ఏమైనా టాస్క్లు ఇస్తారా? ఫస్ట్ మనము లింక్ కొట్టంగానే వాడికి ఏం అర్థమవుతుంది, మనకి ఇంట్రెస్ట్ ఉందని చెప్పి అర్థమైపోతుంది. అవ్వంగానే మిమ్మల్ని సో అండ్ సో దీనికి మేము యాక్సెప్ట్ చేసాము, ఈ టాస్క్లకి మీకు ఈ టాస్క్లు ఇస్తాం, రిజిస్టర్ అవ్వండి అని చెప్పేసి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి కదా వాడికి లింక్ కొట్టంగానే. రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అన్ని తీసుకున్నాక మీకు టాస్క్స్ అని చెప్పేసి ఫస్ట్ రోజున ఒక లెట్స్ 20 టాస్క్స్ 25 టాస్క్స్ అట్లా ఇస్తారు. దాని తాలూకా కొన్నిసార్లు మీరు ఈ టాస్క్లు కంప్లీట్ చేశారు కనుక అని చెప్పేసి డబ్బులు కూడా వేస్తారు, నమ్మించడానికి మనకి ఎరేస్తాడు అనమాట. కొన్ని చిన్న రీఫండ్స్ ఏదైతే ఉన్నాయో రిటర్న్స్ ఇచ్చేసి మనని బేసికలీ వాళ్ళది మేకర్స్ బిలీవ్ ఇన్ ఇట్ టోటలీ. దాని తర్వాత మీరు కొన్ని టాస్క్లు కంప్లీట్ చేశాక మీకు ఎలా ఉంటుంది, అరే రోజుకి ఇన్ని డబ్బులు వచ్చేస్తున్నాయి కదా, అప్పుడు వాడు అంటాడు అనమాట, మీరు బాగా కంప్లీట్ చేస్తున్నారు టాస్క్లు, మిమ్మల్ని మేము ప్రమోట్ చేస్తున్నాము, మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నాము, వేరే గ్రూప్లో యాడ్ చేసుకుంటాం మిమ్మల్ని, మీకు వేరే లెవెల్ టాస్క్ ఇస్తాము, మీరు ఈ టాస్క్కి ఇంత డబ్బులు వస్తాయి అని చెప్పేసి వాళ్ళతో పెద్ద టాస్క్లు ఇంత అమౌంట్ అని చెప్పి చెప్తారు అనమాట. సో మన వాళ్ళు కూడా రైట్ ఎక్కువ వస్తున్నాయి కదా డబ్బులు అని చెప్పేసి ఇంకో టాస్క్ అట్లా పెద్ద టాస్క్లు చేసుకుంటూ పోతారు. వీళ్ళు డబ్బులు కడతారా మేడం వాళ్ళకి? పెద్ద టాస్క్ అనేసరికి పెద్ద టాస్క్లు అనేటప్పటికి ఇంకా వీళ్ళు ఇన్వెస్ట్ చేయాలి. ఫస్ట్ అయితే మనం వర్క్ చేయాలి, వర్క్ చేసినందుకు డబ్బులు ఇస్తారు. తర్వాత టాస్క్లు ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, కొంచెం డబ్బులు ఇన్వెస్ట్ చేసుకుంటారు డిపెండింగ్ ఆన్ ద టాస్క్. మీరు ఇందులో ఇంత పెడితే మీకు దీని మీద ఇంత రిటర్న్ వస్తుంది అన్న టైప్ లో ఇన్వెస్ట్మెంట్ లా చెప్తారు. దానిని మిక్స్అప్ చేస్తారు అనమాట. అది మళ్ళీ మీకు టాస్క్ నుంచి కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ టైప్ లో వెళ్తుంది. మీరు ఈ టాస్క్ లో ఇంత పెట్టేసి ఆ టైప్ లో చేసుకుంటూ వెళ్తే మీకు ఇంకా డబ్బులు వస్తాయి అని చెప్పేసి పెద్ద టాస్క్ లో వచ్చి ఇదిగో మీకు ఇంత ప్రాఫిట్ ఉందని చెప్పి చూపించుకుంటూ పోతారు. ఇన్వెస్ట్ చేస్తే లక్షిస్తామంటారు, ఆ టైప్ లో ఉంటుంది.
మీ టాస్క్లు కంప్లీట్ చేశారు కదా, మీకు డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులు మీకు ఇవ్వాలంటే మీరు ఇంత ఇవ్వాలి, ఇది మీకు విత్డ్రాల్ అమౌంట్ అని చెప్పేసి ఆ టైప్లో కూడా మీకు కొన్ని అంటే డిఫరెంట్ టైప్స్లో చేస్తారు. అన్నీ సేమ్ విత్ ఇన్ దట్ కొంచెం వేరియేషన్ ఉంటుంది, కొంచెం వేరియేషన్ ఉంటుంది అనమాట. సెకండ్ గ్రూప్కి తీసుకెళ్లడం, లెవెల్ అప్ చేయడము, దానిని ఇన్వెస్ట్మెంట్లోకి తీసుకెళ్లడము, లేకపోతే పెద్ద టాస్క్లు ఇచ్చి మళ్ళీ మీరు విత్డ్రా చేసేటప్పుడు అట్లా డిఫరెంట్ చిన్న వేరియేషన్స్ ఉంటాయి. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ దే మేక్ యూ పే మనీ. అండ్ డే మనకి కొంచెం ఇచ్చినా కూడా వాడికి ఎంత కావాలో, ఎంత టార్గెట్ పెట్టుకున్నాడో మన దగ్గర నుంచి అంత వాడికి వచ్చిన తర్వాత బ్లాక్ మేడం, బ్లాక్, ఇంకా మనకి రెస్పాన్సిబుల్ ఉండదు, ఇంకేం ఉండదు మేడం. ఇంకా థర్డ్ వన్ ఏంటండి? ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. ఇది చాలా ఇంపార్టెంట్. దీని గురించి మనం కాస్త ఎక్కువగా డిస్కస్ చేద్దాం, ఎందుకంటే మన కోర్ అదే కాబట్టి. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్లో చాలా టైప్స్ ఉంటాయి. సో ఎటువంటివి మీరు ఎక్కువగా చూస్తున్నారు? బేసికలీ మేము ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్లో వచ్చేసి ఈ మధ్య కాలం, లైక్ ఐ సెడ్, దట్ ఈస్ ద సెకండ్ మోస్ట్ రిపోర్టెడ్ క్రైమ్ ఇన్ సైబర్ క్రైమ్ పిఎస్ కానీ సైబరాబాద్ కానీ. సో బేసికలీ ఇవన్నీ కూడా స్టాక్స్ అని చెప్పేసి ఏదైతే మనకి వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్ ఏదైతే క్రియేట్ చేస్తున్నారో, సో వాళ్ళు చెప్తారనమాట, మేము వి విల్ గైడ్ యూ, మేము మీకు ఒక ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయిస్తాము, మేము ప్రతి స్టెప్లో మిమ్మల్ని గైడ్ చేస్తాము. సో అవగాహన లేని వాళ్ళు, అవగాహన ఉన్న వాళ్ళు, అండ్ సమ్హౌ ఇట్ అపియర్స్ దట్ ఎవరైతే ఈ మన ట్రేడింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు చూడండి, మా దగ్గరకు వచ్చే విక్టిమ్స్ని నేను అడుగుతాను అనమాట, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్కి గురి అయిన వాళ్ళు ఇది వరకు ఆన్లైన్ ట్రేడింగ్ చేసిన వాళ్ళే. సో ఈ డేటా లీకేజ్ ఎక్కడో ఉంది, వాళ్ళు వెళ్ళిన ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లోనూ లేకపోతే వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారో అక్కడి నుంచి డేటా లీకేజ్ ఉండడం వల్ల దే ఆర్ టార్గెటింగ్ దీస్ పీపుల్ బికాస్ వీళ్ళు ససెప్టబుల్ గ్రూప్ కనుక. ఓకే. అండ్ మేము విక్టిమ్ ప్రొఫైలింగ్ చేసినప్పుడు చూస్తే, అంటే మనం ఏమనుకుంటాం, నార్మలీ సైబర్ క్రైమ్ అంటే ఎవరో కొద్దిగా చదువు లేని వాళ్ళు లేకపోతే తక్కువ లిటరసీ ఉన్న వాళ్ళు అనుకుంటాం. బట్ ఎస్పెషలీ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్కి వచ్చేటప్పటికి మొత్తం ఐటీ ప్రొఫెషనల్స్, ఎడ్యుకేటెడ్ పీపుల్, నాట్ ఓన్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్, ఐటీ ప్రొఫెషనల్స్, స్పెసిఫికల్లీ ఐటీ ప్రొఫెషనల్స్. ఎందుకంటే వీళ్ళు బిట్వీన్ 20 to 30 దే మేక్ గుడ్ మనీ. కరెక్ట్. దే ఆర్ విల్లింగ్ టు టేక్ ద రిస్క్. అంటే ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ అనేది ఇట్స్ క్యాల్కులేటెడ్ రిస్క్. అవునండి, అవును. మనం ఇప్పటికీ కూడా చాలా మంది ఎందుకు వచ్చింది అది రిస్క్ అని చెప్పి చాలా మంది మిడిల్ క్లాస్ మైండ్ సెట్స్ లో మనం ఇన్వెస్ట్మెంట్ జోలికి వెళ్ళాం. బట్ ఈ యంగ్స్టర్స్ ఏంటంటే దే హ్యావ్ ఇనఫ్ సేవింగ్స్, దే మేక్ గుడ్ మనీ, వాటిని ఇన్వెస్ట్ చేసి దే వాంట్ లైక్ మేక్ మోర్ మనీ, విచ్ ఇస్ నాట్ రాంగ్. బికాస్ ఐ నో, నేను రెండోసారి ఆలోచించిన ఒకలాంటి కాంప్లసెన్సీ వచ్చేస్తుంది. మనం ఏమంటారు, నాకు తెలుసు అన్న ఒక ధైర్యం ఉంటుంది చూడండి. సో చాలాసార్లు నేను పట్టించుకోనమాట, అంటే క్షుణ్ణంగా దాన్ని నేను చూడను. సో నేనేమనుకుంటాను, బికాస్ ఐ హ్యావ్ బీన్ ఇన్వెస్టింగ్, నేను ఇన్ని రోజులు చేశాను, నాకు రిటర్న్స్ వచ్చాయి, ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, అదే సేమ్ ఉంటుంది. ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే ఇంకా వాళ్ళు ఎక్స్పర్ట్ అనుకుంటా, వాళ్ళ హెల్ప్ తీసుకుంటే ఇంకెంత వస్తుందో అన్నట్టు కొంచెం. అంటే వాళ్ళు డూప్లికేట్ కూడా చేస్తారు కదా, ఎవ్రీథింగ్ లుక్స్ వెరీ రియల్. వీళ్ళకి అలవాటు ఉన్న పద్ధతులే ఉంటాయి, వాళ్ళు మాట్లాడే తీరు కానీ, ఆ వెబ్సైట్ కానీ, ఆ యాప్ కానీ ఏదైతే ఉందో ఎవ్రీథింగ్ లుక్స్ వెరీ ఒరిజినల్. సో వాళ్ళు నమ్ముతారు, ఇన్వెస్ట్ చేస్తారు, ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి, అండ్ వీళ్ళు వెరిఫై కూడా చేసుకోరు. సమ్ టైమ్స్ రియల్ స్టాక్ లో అది పడిపోయినా ఇక్కడేమో దాన్ని పెరిగినట్టు చూపిస్తారు. అంటే ఇన్వెస్ట్మెంట్ కి ట్రేడింగ్ కి డిఫరెన్స్ ఉంది. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నట్లయితే మనం డబ్బు పెట్టేస్తాం, లాంగ్ టర్మ్కి అది గ్రో అవుతూ ఉంటుంది. సో నాకు తెలిసి అదే అడ్వాంటేజ్గా వీళ్ళు డబ్బును తీసేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామని చెప్పి పోర్ట్ఫోలియో కూడా చూపించి ఫేక్ది, కానీ వాళ్ళు ఆ డబ్బును వేరే దానికి వాడుకుంటూ ఉన్నారు. అంతేనా మేడం జరిగేది? వాళ్ళు వేరే దానికి వాడుకోవడం కాదు. ఇప్పుడు మీ దగ్గర నుంచి మీరు విక్టిమ్ అనుకోండి, నేను ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మీకు రిటర్న్స్ ఇస్తేనే కదా మీరు నన్ను మళ్ళీ నమ్మి పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ చేసేది. సో మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాను, నేను ఇంకొకరికి వేస్తాను ఆ డబ్బులు, చిన్న రిటర్న్స్ లాగా. సో ఇదర్ కమ్మాలు ఉధర్ కమ్మాలు ఇదర్ అని చెప్తారు చూడండి, ఆ విధంగా చిన్న రిటర్న్స్ ఇస్తారు. సో నాకు చిన్న రిటర్న్స్ వచ్చేటప్పుడు నాకు మీ మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, నేను పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేస్తాను, మీకు వర్చువల్ ప్రాఫిట్స్ చూస్తూ పోతాను అనమాట కంటిన్యూస్ గా. ఇదిగో మీకు ఇన్ని డబ్బులు వచ్చాయని మిమ్మల్ని లెవెల్ గ్రూప్స్ కి తీసుకెళ్తాను కదా, వేరే గ్రూప్ లో పెడతాను. ఆ గ్రూప్ లో పక్కనోడు అంటాడు అనమాట, నేను కొత్త కార్ కొనుక్కున్నాను, నేను ఫ్యామిలీ తోటి ఫారెన్ వెకేషన్ కి వెళ్ళాను, నాకు ఇన్ని రిటర్న్స్ వచ్చాయి. ఫస్ట్ ఒక 10 రోజులు చూస్తాము, 11వ రోజు ఎవరన్నా కూడా నేను ఎందుకు చేయకూడదు, అందరూ పక్కన వాళ్ళంతా అవుతున్నారు కదా అనుకుంటారు. సో ఆ గ్రూప్ లో ఉన్నదంతా కూడా ఈ వీలే స్కామ్స్టర్స్. ఇంకా వాళ్ళు చెప్తుంటారు అది కొనేసి ఇది కొనేసి ఇది కొనేసి. ఎగ్జాక్ట్లీ. సో ఇది కూడా ఆశపుట్టి ఇంకా కార్లతో ఫోటోలు పెడతా ఉంటారు, ఇవన్నీ కామన్ అన్నమాట. సో ఇది కైండ్ ఆఫ్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్ రిలేటెడ్ టు ది స్టాక్ మార్కెట్. yes, మేము ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ రెండు క్లబ్ చేస్తాము. సో వెన్ ఐ సే ట్రేడింగ్ ఫ్రాడ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, సో బేసికలీ వెన్ ఐ సే నంబర్ 3 ఈ రెండు కలిపేసినది అన్నమాట. ట్రేడింగ్ స్కామ్ ముఖ్యంగా నాకు తెలిసి ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు డబ్బులు ఇస్తారు అనుకుంటా. మనం ఒకవేళ దే విల్ షో యూ యువర్ వర్చువల్ ప్రాఫిట్స్ 10K డిపెండింగ్ ఆన్ ద స్టాక్, 12K ఎంత ఇస్తారు అనుకుంటా. అలాగా కొన్ని రోజులు ఇవ్వడంతో పాటు
చెప్పినట్టు మనం ఒకేసారి లంసంగా ఒక ఉన్న సేవింగ్స్ అన్ని పెట్టేస్తాం, ఇంకా అక్కడతో ఎస్కేప్ మేడం వాళ్ళు. మళ్ళీ ఆ విత్డ్రాల్ నేను వర్చువల్ ప్రాఫిట్ విత్డ్రా చేస్తాను అన్నప్పుడు లేదు నువ్వు ఈ విత్డ్రాల్కి కొద్దిగా విత్డ్రావల్ అమౌంట్ అని ఉంటుంది అంటారు. తర్వాత ఏదో ఒక కార్పొరేట్ ట్యాక్స్ అంటాడు, లేకపోతే ఏదో గవర్నమెంట్ ట్యాక్స్ అంటాడు, నువ్వు సరిగ్గా చేయలేదు కనుక నీకు ఇంత ఫైన్ అమౌంట్ కట్టాలంటాడు. సో నాట్ ఓన్లీ వాట్ ఎవర్ యూర్ ఇన్వెస్టింగ్, కానీ ఆ డబ్బులు ఏదైతే వర్చువల్ ప్రాఫిట్ తీసుకోవడానికి ఇంకా కొంచెం లాగడానికి చూసి ఇంకా వీలైనంత వరకు మోసం చేసి ఎంత లాగగలరు అంత లాగుతారు. మనకి ఎవడు ఇస్తానని చెప్పి మొత్తం లాగేసి ఇంకా ఎక్కువ తీసుకుంటాడు మేడం. ఇంకా అంతే కదా, ఇంకా ఎక్కువ తీసుకోవడానికి చూస్తాడు వాడు. ఈ కస్టమైజ్డ్ యాప్స్ ఉంటాయి అన్నమాట, కస్టమైజ్డ్ యాప్స్ ఉంటాయి, కొన్ని చైనీస్ బేస్డ్ ఉంటాయి. సో వాటిని చూస్తే సేమ్ థింగ్, బేసికలీ వాటిని ఎందుకు వాడుతున్నారు అంటే దే లుక్ అలైక్, మీ నమ్మకాన్ని కలిగించేసి దాంట్లో మనం ఫ్రీగా ఇన్వెస్ట్ చేస్తాం కదా. మేడం థర్డ్ వన్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ అన్నారు కదా, ఇన్వెస్ట్మెంట్లో ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఐ మీన్ స్టాక్ మార్కెట్ గురించి చెప్పారు, ఇంకేమైనా ఉన్నాయా మేడం లేకపోతే మేజర్ ఇవేనా? మేజర్గా మనకి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అంటే మేము బేసికలీ ట్రేడింగ్ ఫ్రాడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో మా కేటగరైజేషన్లో ఈ ట్రేడింగ్ ఫ్రాడ్స్ని ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్లో ఇంక్లూడ్ చేస్తాం. మెజారిటీ అయితే ట్రేడింగ్ ఫ్రాడ్స్, మిగిలిన పెద్ద అంత ఎక్కువ నమోదు కావటం లేదు. మేడం మెయిన్ క్వశ్చన్ అండి, ఒక స్కామర్ మనల్ని స్కామ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడి దగ్గర మన గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అసలు స్కామర్స్కి మన పేరు, ఆధార్ కార్డ్ నంబరు, పాన్ కార్డ్ నంబరు, మన బ్యాంక్ అకౌంట్ సమాచారం, మన క్రెడిట్ కార్డ్ నంబరు, ఇదంతా ఎలా తెలుస్తుందండి? మనము చాలా వెబ్సైట్స్ విజిట్ చేస్తాం అండ్ మనం ఏ సైట్కి వెళ్తున్నాము, మన ఇంట్రెస్ట్ ఏంటి, మనకి ప్రిఫరెన్షియల్ అడ్వర్టైజ్మెంట్, సెంటిమెంట్ అనాలిసిస్ అని చెప్పేసి ఇవి ఇన్బిల్ట్ ఉంటాయి. ఈ రోజున ఎవరైనా డార్క్ వెబ్కి వెళ్తే మీకు బోల్డ్ అంత డేటా ఏదైతే ఇవి ఉన్నాయో కలెక్ట్ చేస్తారు. ఇప్పుడు మనకి రివార్డ్ పాయింట్స్ అని చెప్పేసి ఫోన్ నంబర్లు తీసుకుంటారు, ఫ్రీ సిమ్స్ అని చెప్పేసి ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. సో వితౌట్ రియలైజింగ్ మనం మన పర్సనల్ డేటాని మనమే వాళ్ళ చేతికి అప్పచెప్తున్నాం. మన మైండ్ సెట్స్ ఎట్లా ఉంటాయంటే మనకి ఏదైనా డిస్కౌంట్లో వస్తుంది, తర్వాత ఏదైనా ఫ్రీగా వస్తుంది అంటే మనం లెటర్స్ సీ ఇట్ ఇస్ న్యాచురల్, తప్పలేదు. మనకు అది చీపర్గా వస్తుంది అంటే మనం డబ్బులు సేవ్ చేసుకోవాలి అని అనుకుంటాము. సో మన ఆ టెండెన్సీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ రాంగ్ టు గెట్ ఎ డిస్కౌంట్ అండ్ బై థింగ్స్ అట్ చీపర్ ప్రైస్. కాకపోతే మనం మోసపోకూడదు అంటే మనకి అవగాహన ఉండాలి. ఎగ్జాక్ట్లీ. డార్క్ వెబ్ లో మీకు ఈ రోజున మీరు వెళ్ళి వెతికితే దొరుకుతుంది. డాటా బ్రీచెస్ అయ్యాయి. ఈవెన్ సమ్ ఆఫ్ ది ఆధార్ కార్డ్స్ హ్యావ్ ఆల్సో బీన్ లీక్. మనం మన ఆధార్ కార్డ్ ని ప్రతి చోట ఇస్తాము, ప్రతి దానికి ఆధార్ కార్డ్ ఇస్తాము, ఫోన్ నంబర్ ఇస్తాము, ఈమెయిల్ అడ్రస్ ఇస్తాము, అండ్ ఎవరో ఇలా అడిగితే ఓటీపీలు చెప్పేస్తాము. వీ డు నాట్ అండర్స్టాండ్. సో అందుకనే వీఆర్ మేకింగ్ అన్ ఎక్స్ట్రా ఎఫర్ట్ టు మేక్ పీపుల్ అవేర్. మేడం మెయిన్ క్వశ్చన్ మేడం, సోషల్ మీడియా ఇప్పుడు ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు. జస్ట్ అప్పుడే ఈ మధ్య బాబు పాప పుడుతున్నారు, వాళ్ళ పేరు మీద కూడా సోషల్ మీడియా అకౌంట్ని ఓపెన్ చేసేస్తున్నారు. లైక్ అప్పటి నుంచి అలవాటు చేసేస్తున్నారు, చిన్నప్పటి నుంచే సోషల్ మీడియా యూసేజ్ అనేది బాగా పెరిగింది. ఈ సోషల్ మీడియాలోనే కొందరు ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఆడపిల్లల్ని ఏడిపించడం కావచ్చు, లేకపోతే ఎమోషనల్ టార్చర్ పెట్టడం కావచ్చు, లేదా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు మీద చాలా ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి, సో వాళ్ళు నా పేరు మీద వాళ్ళకి మెసేజ్ చేసి డబ్బులు గుంజడం కావచ్చు, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. సో దీన్ని కంట్రోల్ చేయడానికి మీరు ఏం చేస్తున్నారు మేడం? లైక్ ఎటువంటి ప్లానింగ్ తో ఉన్నారు లైక్ గోయింగ్ ఫార్వర్డ్? See, for us when it comes to social media, మా దగ్గరికి విక్టిమ్స్ వస్తారు. Be it women, be it men, they keep coming to us saying that this crime has happened against us. నాది ఒక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేశారు, లేకపోతే ఫేక్ ప్రొఫైల్ తోటి నన్ను హెరాస్ చేస్తున్నారు, సైబర్ స్టాకింగ్ అని చెప్పేసి కానీ, లేకపోతే సమ్ టైమ్స్ ఏం చేస్తారు అంటే వీళ్ళ ఫొటోస్ మాఫ్ చేసి మళ్ళీ వాళ్ళకి పంపించి నేను నీ ఫోటో మీ రిలేటివ్స్కి మీ ఫ్యామిలీకి పెట్టేస్తాను, నువ్వు వీడియోస్ చూపి నాకు అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా థ్రెటన్ చేసి హెరాస్ చేస్తారనమాట. స్టాకింగ్, బుల్లింగ్ ఇవన్నీ జరుగుతాయి. సో బేసికలీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మేము చిన్నప్పుడు మాకు చెప్పేవాళ్ళు అనమాట, do not talk to strangers అనేసి. బట్ ఇప్పుడు ద మోర్ నంబర్ ఆఫ్ ఫాలోవర్స్ ఐ గెట్ ఆన్ మై సోషల్ మీడియా, ద మోర్ ఐ విల్ ఫీల్ హ్యాపీ. సో నేనేం చేస్తాను, ప్రతి స్ట్రేంజర్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తాను. సో సోషల్ మీడియా అన్నది ఏంటంటే నా ఇంటికి తాళం ఇవ్వడం, ఇంటి తాళం వాళ్ళ చేతిలో పెట్టడం, నా జీవితానికి తాళం ఏమో, నాట్ ఈవెన్ ఇల్లేమో. సో ఆల్ మై ఫ్రెండ్స్, నా ఫొటోస్ అన్నీ ఉంటాయి కదా సోషల్ మీడియా. వాళ్ళు ఒకసారి మనం యాక్సెప్ట్ చేస్తే, ముఖ్యంగా అమ్మాయిల ప్రొఫైల్ ముఖ్యంగా ఎగ్జాక్ట్లీ. సో నేను ఇఫ్ యు సీ విమెన్ దే లైక్ టు పోస్ట్ వెన్ దే హ్యావ్ డ్రెస్డ్ up for a party, it's a very natural, it's a very human thing to do. Correct madam. So when you're dressed up or when you're not dressed up, and mostly ఒకటి ఏంటంటే నార్మలీ హ్యాపీగా ఉన్నప్పుడు సోషల్ మీడియాకి వస్తారు, బాధగా ఉన్నా కూడా you want to talk to someone, you will still be on social media. Correct. So depending on, you know, people are on social media almost always. Correct madam. సో ఆ డీపీలు పెడతారు, ఆ డీపీలని మార్ఫ్ చేస్తారు. నేను అనేది ఏంటంటే మేము ప్రతి కాలేజ్కి వెళ్ళినప్పుడు యంగ్స్టర్స్కి ఇదే చెప్తాము, మీరు ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నారు, ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు, వాట్ ఈస్ ఇట్ దట్ యు వాంట్ టు షేర్ అనేది మీకు క్లారిటీ ఉండాలి.
చాలా మంది సోషల్ ఈవెన్ వాట్సాప్లో పెట్టేస్తాము, లైక్ డీపీస్ పెడతాము. బట్ యూ షుడ్ నో అందులో ప్రైవసీ సెట్టింగ్స్ ఉంటాయి. ఆ ప్రైవసీ సెట్టింగ్స్ ఎందుకు ఉన్నాయి? ఫేస్బుక్లో ఎవరెవరు నన్ను చూడొచ్చు, ఇన్స్టాలో నా ఇన్ఫర్మేషన్ ఎవరు who can access. So that kind of privacy settings, if you're very clear, it is comparison ante. ఇప్పుడు social media can be convenience or it can become dangerous. మేడం అదే విధంగా లైక్ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు కదా ఇష్టం వచ్చినట్టు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యంగా ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో, సెలబ్రిటీస్ ఉంటారో, వాళ్ళ పేరు మీద ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు. అయినా కూడా ఈ మెటా వాళ్ళు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు మేడం? అసలు వాళ్ళకి సిస్టమ్ లేదా లైక్ కంట్రోల్ చేయడానికి? సో రిస్క్స్ ఆఫ్ పాపులారిటీ అంటే తెలుసా కౌశిక్? the more popular you become, the more you are at risk. So this is what happens with celebrities. ఇప్పుడు నాలాంటి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వచ్చా మేడం ఇలాగా? ఎందుకు ఇవ్వకూడదండి? మీలాంటి వాళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా మనం అందరం లైక్ we have privacy and once our privacy is violated, you can always register a complaint. అలా ఫేక్ అకౌంట్ ఉంటే మేము 1930 కాల్ చేసి లేకపోతే మీ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇస్తే మీరు ఏం చేస్తారు? ఇమీడియట్ గా కేస్ విల్ బి రిజిస్టర్డ్. ఫస్ట్ థింగ్ ఇస్ మేము ఏం చేస్తామంటే దానివల్ల ఎవరికైనా ఫైనాన్షియల్ లాస్ అయ్యిందా చూస్తాం. సో మీ అకౌంట్ తోటి ఎవరి దగ్గర నుంచి అయినా వాళ్ళు డబ్బులు తీసుకున్నారా అన్నది, లైక్ ఐ సెడ్, if it's more than 50,000 మా దగ్గర కేసు రిజిస్టర్ చేసేసుకుంటాం. బట్ అదర్వైజ్ ఇఫ్ దేర్ ఇస్ నో ఫైనాన్షియల్ లాస్ బట్ రెప్యుటేషన్ కి ఇట్లా అంటే దెన్ యూ విల్ హ్యావ్ టు గెట్ అ కేస్ రిజిస్టర్డ్ ఇన్ ద పోలీస్ స్టేషన్. మా దగ్గరికి ఇలాంటివి చాలా కేసెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇట్లాగా ఫర్ ఇన్స్టెన్స్ నేను మొన్న ఒక కాల్ ఫార్వర్డింగ్ కేసు అని చెప్పేసి వచ్చింది. ఇందులో ఏమైంది అంటే మేడం మీకు ఒక పార్సల్ వచ్చింది అని చెప్పారు. యాక్చువల్లీ వాళ్ళు పార్సల్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో పార్సల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఫోన్ చేసి మేడం మేడం అని ఏదో చెప్తుంటే మీ పార్సల్ వచ్చింది అని ఏదో వాయిస్ బ్రేక్ ఉంది, సిగ్నల్ ఇదిగా సరిగ్గా లేదనమాట. అయితే మేడం మీరు నాకు ఫోన్ చేయండి అని చెప్పేసి నేను SMS చేస్తానని చెప్పి అతను నెంబర్ పెట్టాడు, *22# అండ్ ఏదో నెంబర్ పెట్టాడు. సో ఈవిడేమో ఓకే పార్సల్ వస్తుంది కదా అని చెప్పి ఆ నెంబర్కి ఫార్వర్డ్ చేశారు. ఫార్వర్డ్ చేస్తే ఏమైంది, కాల్ చేస్తే సమ్హౌ మెసేజ్ పెట్టారు, కాల్ చేశారు. దెన్ for a little while her phone was not under her control. Okay. సో ఏమైతుంది దీనివల్ల, కాల్ ఫార్వర్డింగ్ అండ్ మెసేజ్ ఫార్వర్డింగ్ అయిపోయింది. వాళ్ళు ఏం చేశారు, ఓటీపీ వస్తుంది కదా మెసేజ్ ఫార్వర్డింగ్ అయిపోతే ఆమె వాట్సాప్ని కాంప్రమైజ్ చేసుకున్నారు. ఆ వాట్సాప్ ద్వారా తన ఫ్రెండ్స్ అందరికీ మెసేజ్లు పెట్టారు, నాకు అర్జెంట్గా డబ్బులు కావాలి, ఇమీడియట్గా నా అకౌంట్కి డబ్బులు వేయండి అని చెప్పేసి ఒక పానిక్ స్టికెన్ మెసేజ్ పెట్టేస్తే ఇమీడియట్గా వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అంటే ఇలాంటి టైమ్స్లో మన ఫ్రెండ్స్ ఎవరో మనకు తెలుస్తుంది. సో ఇమీడియట్లీ దే సెండ్ హర్ సమ్ మనీ. సో ఇట్లా రకరకాల కొత్త స్కామ్స్ వస్తాయి. ఫర్ ఇన్స్టెన్స్ లాస్ట్ ఇయర్ డిజిటల్ అరెస్ట్ తక్కువ కేసెస్ ఉండాలి, కరెక్ట్. బట్ ఈ సంవత్సరం మీరు చూసారంటే మొత్తం డిజిటల్ అరెస్ట్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ మేడం ఈ టైం ఇచ్చినందుకు. మా వాళ్ళు మీ దగ్గర నుండి చాలా విషయాలు నేర్చుకున్నారు, ఎడ్యుకేట్ అయ్యారు, అండ్ ఫ్యూచర్లో ఎటువంటి తప్పులు చేయరని చెప్పి నేను భావిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ మేడం ఈ టైం ఇచ్చిన. థ్యాంక్ యూ కౌశిక్.